అల్లూరి సీతారామరాజు గారు ఈ శ్రీ రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయన 8వ తరగతిలో దేశభక్తితో ఆయన ఆంగ్లేయుల పరిపాలన తిరస్కరించి వారు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఆయన గుర్తు ఎరిగి వారందరూ మన్య ప్రాంత నివాసులని ఎంచుకొని ఆయన గెరిల్లా యుద్ధాలు తయారు చేసి ఆంగ్లేయులను ఓడించాలని ఆయన అనుకున్నారు. ఆయన ఇక్కడ చదివి 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 పెద్దయ్యాక ఆయన 19 సంవత్సరాలు దాటగానే ఆయన గెరిల్లా యుద్ధాలు చేయడం మొదలు పెట్టారు. ఒక పోలీస్ స్టేషన్ తర్వాత ఇంకొక పోలీస్ స్టేషన్ అనగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వారి మీద దాడి చేసి ప్రతి విజయం సాధించి ఆయన అక్కడ ఉన్న ఘనత మొత్తాన్ని తెలుసుకొని అక్కడ ఉన్న ప్రతి ఆయుధాలను పట్టుకొని వెళ్ళి ఆయన మన్య ప్రాంత నివాసులకు ఇచ్చి వారి సంరక్షణ కోసం వారితో చేతులు కలిపి వారిని సంరక్షించి వారి పంటలను వారి వ్యవసాయ భూములను వారికి తగ్గించారు. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న తెగల వారికి ఆయన చాలా సాయం చేశారు. ఎందుకంటే ఆంగ్లేయులు అసలు వారి పరిపాలనలో కొండ మీద ఉన్న వారిని కొండ ఎక్కనివ్వట్లేదు, అక్కడ తేనె తీయనట్లేదు, అసలు వ్యవసాయమే చేయనివ్వట్లేదని ఆయన గుర్తెరిగారు. ఆయన మన్య ప్రాంత నివాసులను గుర్తించుకొని వారిని తలచి వారి గురించి ఆలోచించి ఆయన వారిని తన కుడి భుజంగాను అలాగే ఎడమ భుజంగాను చేసుకొని ఆయన యుద్ధాలు చేయడం మొదలు పెట్టారు.